నది నదిలా ప్రవహిస్తుంటే అది పవిత్రంగా ఉంటుంది. ఎందుకంటే అది తన ధర్మాన్ని నిలబెట్టుకుంటుంది. కాని సముద్రంలో కలిసిన తర్వాత అది తన ప్రత్యేకతను కోల్పోతుంది. అలాగే మన జీవితంలో కూడా మనం మనలాగే ఉన్నప్పుడే ఆనందంగా ఉంటాం. ఒకవేళ ఇతరులతో పోల్చుకుంటూ వారిలా మారాలని ప్రయత్నించగానే మన స్వంత ప్రత్యేకతను మరిచి మనము ఎవరో అన్న విషయాన్ని కోల్పోతాం. ఇది మన జీవన సత్యం. ప్రతి మనిషి జీవితంలో ఓ దశలో క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతాయి. బ్రతుకు భారం అయ్యిందేమో అనిపిస్తుంది. చేసేదేంలేని పరిస్థితుల్లో మనసు తేలిపోతుంది. అప్పుడు మనం వెతకవలసింది బయటి సహాయం కాదు, మన అంతర్గత శక్తి. మన హృదయంలో, మనసు లోతుల్లో దాగి ఉన్న ఒక వెలుగు ఉంటుంది. అదే ఆత్మవిశ్వాసం. దాన్ని పట్టుకుని ముందుకు సాగితే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు. కాని ఒకవేళ ఆత్మవిశ్వాసం కోల్పోతే మన జీవితం కూడా చేతుల మధ్య నుంచి జారిపోతుంది. జననానికి మరణానికి ఎలా ఒక కాల నిర్ణయముందో అలాగే జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు దైవ సంకల్పంలో ఒక నిర్దిష్ట సమయముంటుంది. అది రాకముందే ఆరాటపడటం, నిరాశపడటం వృథా. ఆ క్షణం వచ్చినప్పుడు నిర్ణయం అవుతుంది. జీవితంలో గెలవడానికి జాలి, దయ, మంచితనం మాత్రముంటే చాలదు. కర్ణుడు అంటేనే మంచితనానికి, దానధర్మానికి పెట్టింది పేరు. సమయాన్ని బట్టి నడుచుకోకపోవడం వలన చెడు వైపు నిలబడి ప్రాణాలను పోగొట్టుకున్నాడు. కావున జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితిని, సమయాన్ని బట్టి నడుచుకోవాలి. విత్తనం భూమిని చీల్చుకుని పైకి వచ్చినప్పుడు ఎలాంటి శబ్దం చేయదు. అదే వృక్షం భూమిపై కూలినప్పుడు పెద్ద శబ్దం చేస్తుంది. పతనంలో శబ్దం ఉంటుందేమో కాని ఎదగడంలో మాత్రం నిశ్శబ్దంగా ఉండాలి. నేర్చుకోవడం ఎప్పుడు మానుకోకు. ఎందుకంటే జీవితం ఎప్పుడు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. దేని గురించి ఎక్కువగా ఆలోచించకు, నీ గురించి నువ్వు ఆలోచించుకో. విలువలేని వారితో వాదించడం, వాళ్ల మాటలకి స్పందించడం వల్ల వాళ్ల విలువ మనం పెంచడమే అవుతుంది. కథలని, బొమ్మకు కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు చెప్పినా ఒకటే. మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారు అని ఆలోచించకంటే మన గురించి మనం ఏమనుకుంటున్నామన్నదే ముఖ్యం. ఎందుకంటే మన జీవితం మనదే. మనకు వచ్చే కష్టసుఖాలు మనమే భరించాలి. గొప్పగా బతకడం సాధ్యం కాకపోవచ్చు కాని తృప్తిగా జీవించడం మన చేతుల్లోనే ఉంటుంది. జాలిపడి ఇచ్చే పలకరింపులను ప్రేమగా భ్రమించకు. భారం అనిపించే చోట భావాలను పంచుకోవద్దు. దూరం నెట్టే వాళ్ల వద్ద దగ్గర కావాలని ప్రయత్నించకు. నిజాయితీకి విలువ లేని చోట నిమిషం కూడా వృధా చేయకు. నీ ఆత్మాభిమానం కంటే గొప్ప ధనం ఈ లోకంలో లేదు. ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్లకు. నీది కాని దేనిమీద నిన్ను తినేసేంత ప్రేమ, అభిమానమేది పెంచుకోకు. ఎదిరించలేని మంచితనం కాదన లేని మొహమాటం, క్షణానికి ఒకలా మారే మనస్సు, ఇది చాలు మనకి. వేరే శత్రువులు అవసరం లేదు. నేను చెప్పేదే వినాలి అనుకోవడం కూడా మూర్ఖత్వమే. ఇతరుల మాట విననక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు అనుకోవడం, అది మరింత మూర్ఖత్వం. ఈ లోకంలో మనం పుట్టిన క్షణం మనకు తెలియదు. చివరిగా వెళ్లే దారి మన చేతిలో ఉండదు. మరుక్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలీదు. అయినా నాకు అన్ని తెలుసు అనుకోవడం పెద్ద తప్పు.